యెహోషువ గ్రంథం, దేవుని యొక్క వాక్య భాగం యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. జీవము గల దేవుడు మీ మధ్యనున్నాడనియు ఆయన నిశ్చయంగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజ్జీయులను, గెర్గేషీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలుసుకుందురు. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్టు తల ఉంచినట్లయితే. సర్వశక్తిమంతులను, సర్వాధికారి మా తండ్రి, ప్రేమ కలిగిన మా దైవమా, నీకు వేలాది వేల స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క పరిశుద్ధ ఆదివారం నాడు మమ్మల్ని ఈ రీతిగా ఈ పాదాల దగ్గర నడిపించావు. అందుని బట్టి నీకు వందనాలు. ఎంతోమంది ఈ యొక్క సమయం ఉండి, ఎంతోమంది అవకాశం ఉండి రాలేక వారు చాలామంది ఉన్నారు, అవకాశం లేక రాలేని వారు చాలామంది ఉన్నారు. కానీ ప్రభు, నీవైతే మమ్మల్ని ప్రేమించి నీ సన్నిధి నడిపించావు. అలాగే నీ తండ్రి, ఇదిగో వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనసు, సమ్మతి పుట్టించి ఆత్మను నీ బిడ్డలకు దయచేయండి. ఆయన వాక్యం విని చూడనే వారి యొక్క హృదయంలో వెలుగు కలిగిన రీతిగా ఆయన చీకటి క్రియలను విడిచిపెట్టగలిగినటువంటి గొప్ప స్థానాలను బిడ్డలకు దయచేయమని, ఇదిగో నిలబడి నన్ను మరుగుపరిచి నీ మాట నోటు ఉంచి నీ బిడ్డలతో మాట్లాడమని, నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసు దివ్యనామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచిది. మరి చదవబడినటువంటి లేఖన భాగంలో జీవము గల దేవుడు మీ మధ్యన ఉన్నాడని, జీవము కలిగిన దేవుడు మీ మధ్యన ఉన్నాడని, ఆయన నిశ్చయముగా ఆయన గొప్ప కార్యములు చేయువాడై ఉన్నాడని, మీ మధ్య నుండి వీటిని వెళ్ళగొట్టు వాడై ఉన్నాడని మరి మాట్లాడుతూ ఉన్నటువంటి యెహోషువ మాటల్లో నుండి కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే దేవుని దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరి విషయాల్లో కూడా కొన్ని ఇబ్బందులు కానీ, కొన్ని కష్టాలు కానీ, పోవాలి అనేటువంటి స్థానంలో ఆలోచన కలిగిన వారుగా ప్రతి ఒక్కరూ ఉండటం అనేటువంటి స్థానం ప్రతి ఒక్కరికి కూడా ఎరిగినటువంటి వారమే. ఎందుకంటే ప్రతి ఒక్కరి విషయంలోనూ కూడా ఆ యొక్క ఆలోచన భావాన్ని కలిగినటువంటి వారంగా. ఏంటంటే మన శత్రువులు ఎవరైనా ఉన్నారంటే కనుక ఆ శత్రువు అయినటువంటి వ్యక్తి మన దగ్గర నుండి తొలగిపోతే కనుక ఎంతో మేలు, ఎంత మంచిది, ఎంత బాగుంటుందో అని చెప్పి మనం అనుకుంటాం, తప్పనిసరిగా అనుకుంటాం. ఎందుకంటే వాళ్ళతో ఎప్పుడు రోజు పోరాడే కంటే, రోజు పోటాడుతూ ఉండే కంటే అతడే మారి గనక మన దగ్గరికి వస్తే, లేకపోతే కానీ మారు మనసు పొందితే ఎంత బాగుండు అని చెప్పి మనం అనుకుంటాం. ఇంతవరకు మనం ఈ యొక్క మందిరం కట్టినప్పుడు, ఇక్కడ ఆరాధన జరుగుతున్నప్పుడు మాకు ఈ పక్కన ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి గారు చాలా భయంకరమైన గొడవ పెడుతూ ఉండేవాడు. ప్రతిరోజు ఇక్కడ డ్రమ్ మోగితే చాలు, ఇక్కడ పాట పాడుతూ ఉంటే చాలు ఫోన్ చేసేవాడు, లేకపోతే నలుగురు వేసుకొచ్చేవాడు, గొడవ చేస్తూ ఉండేవాడు. అలా నువ్వు ఈ దుకాణం ఎత్తేమనేవాడు, మాట్లాడితే దుకాణం అనేవాడు, దుకాణం ఎత్తేస్తా లేదా అనేవాడు. భయంకరంగా మరి దుర్భాషలాడుతూ మాట్లాడేవాడు. అటువంటి వ్యక్తి చాలా పోరాటం. నేను ఎక్కడ దొరికితే కనుక కొడదాము, తీసుకెళ్ళి జైలు వేద్దాము, లేకపోతే పోలీసులకు అప్పచెప్దాం అన్న రేంజ్లో ఆల్రెడీ ప్రయత్నం చేశాడు. పోలీసులకు అప్పచెప్పడం, వెళ్ళడం జరిగింది, అన్నీ జరిగినాయి. అటువంటి పోరాటం ఉన్నటువంటి, శత్రు పోరాటం ఉన్నటువంటి సమయాల్లో మరి గట్టిగా ప్రార్థన చేయడం జరుగుతూ వచ్చింది. ఏమిటంటే, ప్రభువా ఆ వ్యక్తిని మార్చి నీ సన్నిధికి నడిపించు, ఆ మనిషి మారాలి ప్రభువా, మారాలి, మార్పు నొందితేనే ఆ యొక్క మనకెంతో మేలు అని చెప్పి మనమందరం సంఘం ఉన్నవారందరూ కూడా మరి ప్రత్యేకంగా ఆ ఒక రోజుని ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకొని ప్రార్థించడం కూడా జరిగింది. అప్పుడే దేవదేవుడు ఏం చేయాలంటే గొప్ప జయాన్ని ఇచ్చిన వాడే అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఇక్కడ మాట్లాడుతూ ఆ యొక్క ఇశ్రాయేలు అయినటువంటి ప్రజలందరూ కూడా దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క దేశంలోనికి వాళ్ళు వెళ్ళడానికి మరి ప్రయత్నం చేసినప్పుడు, ఆ యొక్క వెళ్ళినప్పుడు ఏం చేశారంటే, ముందు కూర్చోండి, ముందు జరగచ్చు కదా, ముందు కూర్చోండి, ముందు జరగండి, వెనకొచ్చాను, కొంచెం వాళ్ళకి సమయం
వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుంటుంది. ఆ యొక్క కానాన్లో ప్రవేశించడం గురించినటువంటి స్థానంలో మరి యెహోషువ ముందు మోషే నాయకత్వంలో నుండి తర్వాత యెహోషువ నాయకత్వంలో వారు కానాన్లోనికి ప్రవేశించడం జరిగింది. ఆ యొక్క ప్రవేశించే ముందు అక్కడ కానాన్లో ఆల్రెడీ అప్పటికే ఒక 7 తెగల వాళ్ళు అక్కడ ఆ యొక్క కానాన్ని ఆక్యుపై చేసుకున్నటువంటి వారుగా ఉన్నారు. ఆల్రెడీ వీరు వెళ్ళిపోయిన తర్వాత మరలా ఆయా ప్రజలు ఆయా తెగలు వచ్చి ఆ కానాన్లో ఉండడం మొదలుపెట్టారు. కాబట్టి వారు అందరూ కూడా మరి బయటకు పంపించేసి బయటకు వెళ్ళగొట్టి ఆ యొక్క ప్రదేశాన్ని మీకు ఇస్తాను అని చెప్పినటువంటి మాటను మనం చదివాం. ఆ యొక్క జీవము కలిగినటువంటి దేవుడు మీ మధ్య ఉన్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి ఒక 7 మొత్తం అందరినీ కూడా వెళ్ళగొట్టునని దీనివల్ల మీకు తెలుసుకొందురు అనేటువంటి విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ యొక్క 7 గురించినటువంటి విషయంలో మరి ఎవరు ఆ 7? వారు 7 కూడా మరి ఆనాడు కానాను ఖాళీ చేసి వెళ్ళడానికి మరి అవసరం. ఎందుకంటే వాళ్ళు కనుక కానాన్లో ఉంటే కనుక వచ్చినటువంటి ఇశ్రాయేల్ అనేటువంటి వారు ఎక్కడ ఉండటానికి అవకాశం లేదు. కాబట్టి వాళ్ళు బయటికి వెళ్ళిపోవాలి. వాళ్ళు బయటికి వెళ్తేనే ఈ యొక్క ఇశ్రాయేల్ అనేటువంటి ప్రజలు ఏది దేవుని బిడ్డలైనటువంటి వారు వచ్చి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఏమండి, ఇల్లు రెంట్లకు తిరిగేటువంటి వాళ్ళకి బాగా తెలుస్తుంది ఈ విషయం. ఎందుకంటే మన రెంట్లు ఖాళీ చేస్తేనే కదండి మనం ఇల్లు ఉండటానికి అవకాశం ఉంటుంది. లేకపోతే కనుక వాళ్ళు ఉండగానే వచ్చేస్తారా? మాకు అలాంటివి జరిగినాయిలేండి ఇన్సిడెంట్లు. మేము ప్రార్థన చేస్తున్నామని మా సామాన్ని వెయిట్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చేసింది, రెంట్కి ఇచ్చేసింది. వాళ్ళ సామాన్లు వేసుకొచ్చేసారు. మేము వెళ్ళలేదు ఇంకా, వాళ్ళ సామాన్లు వేసుకొచ్చేసారు. ఎందుకంటే వాళ్ళు అలా వచ్చేస్తే కానీ మనం మేమన్నా ఖాళీ చేస్తాం. ఆగమ్మా, మేము ఇల్లు కట్టుకుంటున్నాము, ఒక 2 రోజులు ఆగు, పైన స్లాబ్ వేసుకున్నాము, కొన్ని గోడలు ఎగుతున్నాయి, ఉండమ్మా తల్లి, ఒక్క వారం రోజులు ఓపి పట్టు, గోడలు అయిపోగానే మేము వెళ్తా ఉన్నా కానీ ఒప్పుకొని గోడ ఒక వారం రోజులు ఓపి పట్టాను. గోడలు కట్టారు, చుట్టూ గోడలు కట్టారు అంతే. కిటికీలు గుమ్మం కొట్టుకి కిటికీలు ఉన్నాయి, అన్ని రెక్కలు ఏమీ లేవు అసలు. ఆవిడ ఏం చేసిందంటే కేవలం ఏంటంటే నువ్వు ప్రార్థన ఆపేస్తే ఉంటావు, లేకపోతే కానీ ప్రార్థన చేస్తానంటే ఖాళీ చేసి అన్న రీతిలో మాట్లాడడం వలన ఖాళీ చేసి రావడం జరిగింది. ఎందుకంటే నేను మాట చెప్తుంది, అక్కడ ఖాళీ చేస్తేనే వేరే వాళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే కానాను ఖాళీ చేస్తేనే, కానాల్లో ఉన్నటువంటి ఈ 7 గుంపులు ఖాళీ చేస్తేనే మరి ఇశ్రాయేల్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డ జాగ్రత్తగా గమనించు. దేవదేవుడు నిన్ను నన్ను ప్రేమించి కూడా నీకు నాకు కూడా ఏం ఇచ్చాడంటే ఒక చక్కని హృదయాన్ని ఇచ్చాడు. ఆ హృదయంలో మనకి గొప్ప స్థానాన్ని ఆయన కావాలని కోరుకున్నాడు. ఆ స్థానంలో ఆయన ఉండి అది ఒక చక్కని కానాన్లుగా మరి ఒక రమ్యమైనటువంటి స్థలంగా ఆయన నివసించడానికి ఇష్టపడినటువంటి వాడుగా ఉన్నాడు. ఆమేన్. ఏమండి, అంతేనా కదా? మీ హృదయములు దేవునికి ఆలయములు కావా, మీ శరీరములతో మీరు దేవుని కనపరచువారే ఉన్నారా లేరా అని చెప్పి కొలస్సీయులకు రాసిన పత్రికలను, కొరింథీయులకు రాసిన పత్రికలను అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ వచ్చిన మాటలు మనకు తెలుసు. అందుకనే దేవదేవుడు మన హృదయంలో ఉండటానికి మనం కూడా కొంచెం ఖాళీ చేసుకోవాల్సినవి కొన్ని విషయాలు ఉంటాయండి. ఇక్కడ ఏమన్నాడంటే వారిని వెళ్ళగొట్టి, అంటే ఇది వెళ్ళగొట్టి అంటే ఏంటి? మళ్ళీ వస్తారా? వెళ్ళగొట్టిన వాళ్ళు రారు. మొత్తం సంపూర్ణంగా తీసివేసి, వాళ్ళని అక్కడి నుంచి తీసివేసి మరి మీకు ఆ యొక్క కాలాన్ని అప్పగిస్తాను అని చెప్పాడు. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. అలాగే మరి దేవుని యొక్క సన్నిధి కానీ, జీవము కలిగినటువంటి దేవదేవుడు కానీ మనతో ఉండాలి అని అంటే గనక మనలో ఉన్నటువంటి కూడా ఒక 7 గుణాల గురించినటువంటి స్థానంలో మరి వాటిని కూడా మరి వాటి సాదృశ్యంగా ఉన్నటువంటి స్థానాలని ఒకంత పరిశీలిద్దాం. ఎందుకంటే మొట్టమొదటిగా కనానీయులు అని చెప్పబడినటువంటి వారు గురించినటువంటి విషయంలో వారు ఏమై ఉన్నారంటే ధనాపేక్ష కలిగినటువంటి వారే ఉన్నారు.
ధనాపేక్షకు సాదృశ్యమైనటువంటి స్థానం. అంటే ధనాపేక్ష అనేటువంటిది ఏమన్నారా అంటే మరి అన్నిటికీ కూడా ఏటికి మూలం అని చెప్పాడు? ధనాపేక్ష. ఏమంటే ధనాపేక్ష దేనికి మూలం? ప్రతి కీడుకి మూలం అని. ధనాపేక్ష కలిగినటువంటి వాడు మరి ఎక్కడికి వెళ్తాడన్నాడు? ఎక్కడికి వెళ్తాడన్నాడు? ఒంటే సూది బెజ్జంలో దూరడమైనా సాధ్యమే కానీ ధనవంతుడు మాత్రం అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? అంటే ధనం ఉన్నోళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళరా? ఏమంటే డబ్బు ఉంటుంది తప్పు అయితే ధనం ఉంటే డబ్బు ఉంటే కనుక పరలోక రాజ్యం ఎలా అంటే అందరూ కూడా డబ్బు లేకోకుండా ఎలా బతుకుతాం? మరి ధనం లేకోకుండా ఎలా బతుకుతాం? బతకాలి. మరి బతకాలంటే డబ్బులు కావాలి, డబ్బులు కావాలంటే పని చేయాలి, తప్పదు పని చేయాలి. మరి అలాంటప్పుడు డబ్బు లేకుండా ఎలా వెళ్తాం? అంటే డబ్బులు లేని వాళ్ళందరూ, డబ్బులు ఉన్న వాళ్ళందరూ పరలోక రాజ్యానికి వెళ్ళకుండా అయిపోతారా? అంటే ఎవరి దగ్గర డబ్బులు లేవు? ఏమంటే ఇప్పుడు ఎవరి దగ్గర డబ్బులు లేవు? ఏమండి? అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి. కానీ ఒకటి ఆలోచించండి, ఏమిటంటే మేము దాని గురించి మాట చెప్పడానికి కారణం ఏంటంటే అతని మనస్సు ఎక్కడుందా అంటే ఆ ధనం మీదే ఉంది. అంటే దేవుని కంటే ఎక్కువగా ఆ వ్యక్తి దేన్ని ప్రేమిస్తున్నాడు అంటే ధనాన్ని ప్రేమిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. వీడికి ఏమీ చేయనప్పుడు ఏం చేస్తాడా అంటే కుర్చీలు కూర్చుని ఆలోచిస్తూ మనం ఏం ఆలోచిస్తూ ఉంటాడా అంటే నాకు గనక 5 అంతస్తుల బిల్డింగ్ ఉంటే గనక ఎంత బాగుండేదో. 5 అంతస్తుల బిల్డింగ్లో 2 అంతస్తులు నేనుంటాను, కింద అంతస్తులు ఏమో ఇంకొకళ్ళు ఉంటారు, పైన 3 అంతస్తులు కూడా నేను చక్కగా రెంట్కి ఇచ్చేసిస్తే అవి చక్కగా 40,000 రూపాయలు శాలరీ నాకు వస్తూ ఉంటే కనుక ఎంత బాగుంటుంది. వాడు ఎక్కడున్నాడయ్యా అంటే ప్రస్తుతానికి ఉండటానికి ఇల్లు కూడా లేదు. కానీ ఎక్కడున్నాడు మావాడు? 5 అంతస్తుల బిల్డింగ్లో ఉన్నాడు అనమాట. వీడికి ఎప్పుడు ఇటువంటి ఊహలు, ఉద్దేశాలు, ఆలోచనలు ఉంటాయన్నమాట. లేకపోతే కనుక నేను నడిచి వెళ్తా ఉండగా ఒక పెద్ద మూట నాకు దొరికితే బాగుండు, అలాంటి దొరికితే నేను ఎంత పెద్ద కోటేశ్వరుడిని అయిపోతానో. మనోడు ఎప్పుడు కష్టపడదాం, పోయి ఒక 10 రూపాయలు సంపాదించడం లేదు, కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. ఈ ఆలోచన ఎప్పుడు ధనాపేక్ష. ఏదో దొరకాలి, ఎవరిదో రావాలి వీడికి, కానీ వీడు కష్టపడి సంపాదిద్దామని చెప్పి కానీ ఈ ఆలోచనలు లేకోకుండా బతికేస్తుంటారు. గాలిలో బతికేస్తుంటారు, గాలిలో మేళలు కడతారు చూసారా, ఆ గాలిలో మేళ కట్టుకుండా బతికేస్తూ ఉంటారు కొంతమంది జనాలు. ఈ యొక్క విషయాల్లో ఉన్నటువంటి వాళ్ళు అస్సలు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. అందుకనే దేవదేవుడు ఖచ్చితంగా చెప్తూ అంటాడు అనమాట, ఆ యొక్క దేవుని రాజ్యంలో, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట అసాధ్యం అని చెప్తూ వచ్చారు. కాబట్టి ప్రేమైన వారలారా జాగ్రత్తగా గమనించండి. దేవుడు మనకు కావలసినటువంటి సమయంలో మనకు ఆ ధనాన్ని దేవుడు సమకూరుస్తాడు. ఎప్పుడంటే నీవు గనక ఈ యొక్క ధనాపేక్షను గురించినటువంటి ఆలోచనను గనక పక్కన పెడితే గనక ఆ యొక్క విషయం అంతా కూడా దేవదేవుడు అందుకునే తిమోతికి రాస్తూ 1 తిమోతికి రాస్తూ ఓ మాట చదవండి. 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. 1 తిమోతి 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో సమస్తమైన కీడులకు మూలము. దాన్ని కొంతమంది ఆశించి ఏం చేశారంట? విశ్వాసంలో నుండి తొలగిపోయారు. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. మన స్నేహితుడైనటువంటి గ్యాజీ గారు ఏమండి, అప్పుడు దాకా గురుగారి దగ్గర చాలా బాగున్నాడు, చాలా మంచి నమ్మిన బంటు. మరి ఏం చేశాడు ఆయన? నాకేమొద్దు రాజు గారు, నువ్వు తీసుకెళ్ళిపోనంటే మనవాడు ఏం చేశాడు? వెనమాల పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. మరి అలాగే అపోస్తుల కార్యాల్లో చూస్తే కనుక అన్నయ్య సప్పిరాను అనబడినటువంటి వాళ్ళు మనకి ఎగ్జాంపుల్గా దేవదేవుడు కొన్ని ఉంచాడు. ఎందుకు ఉంచాడు అంటే అటువంటి ఆపేక్ష కలిగినటువంటి వారుగా మనం ఉండకూడదని, మనం అటువంటి అపేక్షలకు దూరంగా ఉన్నటువంటి వారంగా ఉండాలని, ఆ కానీలబడినటువంటి ఆ యొక్క ధనాపేక్ష అనేది సాదృశ్యంగా ఉన్నటువంటి వారిని మనలో నుండి బయటకు తీసివేయాలి అనేటువంటి ఆ యొక్క స్థానాన్ని తెలియపరచడం కోసమని దేవదేవుడు ఏం చేశాడు అంటే ఆ యొక్క సాదృశ్యకమైనటువంటి స్థానాలని బైబిల్లో ఉంచాడు.
కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. ఎందుకంటే దేవుని కొరకైనటువంటి ఆ యొక్క ప్రతి ఒక్క విషయంలోనూ కూడా మనం ఏ రీతిగా ఉంటున్నాము అనేటువంటి విషయాన్ని, ఎందుకంటే చాలామంది ఆ యొక్క ధనాపేక్ష కలిగినటువంటి వారు, దాని మీద అపేక్ష కలిగినటువంటి వారు ఆ దేవునికి ఇవ్వడానికి కూడా వాళ్ళ చేతులు గుప్పిడి ఇప్పబడదు. ఆ యొక్క ఆపేక్ష వారిని ఏం చేస్తుంది అంటే ఆపివేస్తుంది. దేవునికి ఇచ్చే విషయాన్ని కూడా ఇవ్వనివ్వకుండా చేస్తుంది. కొంతమందికి ఎంతో దేవునికి ఇవ్వాలని ఉంటుంది కానీ వాళ్ళ చేతిలో ఏమీ ఉండదు. చేతుల్లో ఉన్నటువంటి వాళ్ళకి దేవునికి ఇవ్వడానికి వచ్చేప్పటికి ఆ ధనాపేక్ష అడ్డం వచ్చి ఏం చేస్తుందంటే దేవునికి ఇవ్వకోకుండా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా జాగ్రత్త గమనించండి. విత్తువాని ఉపమానంలో చెప్తూ కూడా ఈ యొక్క ధనాపేక్షే ఆ యొక్క విత్తనాన్ని మొలకెత్తుకోకుండా చేసేటువంటి స్థానాన్ని కూడా చెప్తారు. అందుకే ఎందుకంటే ఆ యొక్క ఆ ఆలోచన స్థానం ఏం చేస్తుందంటే విశ్వాసంలో మనని ఎదగనివ్వదు, లేదా ఆ యొక్క వాక్యము మన హృదయంలో పడినప్పుడు అది కూడా మొలకెత్తిన తర్వాత ఎదక్కోకుండా చేసేదిగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాలను మనం జాగ్రత్తగా గమనించి ఆ యొక్క ధనాపేక్ష అనేటువంటి దాని విషయంలో మనం ఎలా ఉంటుందంటే సమస్తమైన కీడులకు మూలమైన దాన్ని మనం జాగ్రత్తగా మరి బయటకు నెట్టివేసేటువంటి వారంగా ఉండాలి. వెళ్ళగొట్టవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది మరి ఆ ఆపేక్ష కలిగినటువంటి వారే మరి 2-3 ఉద్యోగాలు కూడా అండి. ఈ సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత అండి, అందులో మొన్నెప్పుడు నేను విన్నాను, ఈ కరోనా వచ్చినప్పుడంట కొంతమంది 2 కంపెనీల పనులు చేశారంట. వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి 2 కంపెనీల పనులు చేశారంట. 2 కంపెనీల పనులు చేసేప్పటికీ కొంతమంది ఆ విషయాల్లో కొన్ని బయటకు రావడం వలన కొంతమందిని ఉద్యోగం నుంచి ఆ కంపెనీలు వారు తీసేశారంట. ఏమైందయ్యా అంటే ఆ యొక్క ఆపేక్ష ఏం చేసిందయ్యా అంటే వారిని పూర్తిగా మరి తొలగించడానికి అవకాశం ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. నువ్వు సంపాదించు కాదంటలేదు, కానీ దేవునికి ఇవ్వవలసిన సమయం దేవునికి ఇవ్వకుండా మనం ఎంత సంపాదించుకున్నా కానీ అది ప్రయోజనం లేదండి. దాని విషయాన్ని మరలా చెప్తున్నాను. ఎందుకంటే అది ఏమవుతుందంటే ధనాపేక్షకి దారి తీసేదై ఉంది. కాబట్టి అటువంటిది లేకుండా దేవుని సమయాన్ని దేవునికి ఇస్తూ మనం ముందుకు సాగుదుము గాక, ధనాపేక్షను మనలో నుండి తొలగించుదుము గాక. అలాగే రెండో వ్యక్తులు ఎవరయ్యా అంటే హిత్తీయులు. ఈ హిత్తీయులు అనబడినటువంటి వారు దేనికి సాదృశ్యంగా ఉన్నారంటే అసూయకు సాదృశ్యంగా ఉన్నారు. దేనికి సాదృశ్యంగా ఉన్నారు? అసూయ అనేది మరి అందరిలోనే ఉంటుందా అంటే కొందరిలోనే ఉంటుందా? ఎస్తేర్ నవ్వుతుంది. ఎవరిలో ఉంటుందండి? ఎస్తేర్ ఉంది, ఎస్తేర్ రాణి ఉన్నారు ఇక్కడ మాకు. ఇంకో ఎస్తేర్ రాణి కూడా ఉంది. మొత్తం ఎస్తేర్ రాణిలు ఎక్కువ ఇవ్వారు మాకు. ఏమండి, అసూయ అనేటువంటిది అందరిలో ఉంటుందా ఉండదా? అందరిలో ఉంటుంది అసూయ అనేటువంటిది. కొంచెం ఊహ తెలిసినటువంటి చిన్నపిల్లలు సైతము కూడా అసూయను కలిగినటువంటి స్థానంలో ఉంటారు. వాళ్ళు ఆడుకునే బొమ్మని వేరే వాళ్ళు తీసుకుంటూ ఊరుకుంటారు. వీళ్ళు పీకి రాకేసి మొత్తం లాక్కుని వాళ్ళ దగ్గర నుంచి బొమ్మ లాక్కునేదాకా వీళ్ళకి ఏమాత్రం ఆగదు. ప్రతి ఒక్క విషయంలోనూ కూడా. ఎందుకంటే ఆ యొక్క జీవితాల్లో ఆ యొక్క అసూయ మరి అదో రకమైనటువంటి మాటలో చెప్పాలంటే జాడ్యం. ఒక రకమైన చెప్తే కనుక క్యాన్సర్ అనమాట. అది పైకి కనపడదు కానీ లోపల మనిషిని ఏం చేస్తుంది అంటే మొత్తం తినేస్తుంది. అది భయంకరమైనటువంటిది. ఎవరి మీదైనా కానీ నువ్వు అసూయ కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఉన్నావంటే కనుక ఆ అసూయ బయటకు కనపడదు కానీ అది నీలో ఉండి అది ఏం చేస్తుందంటే నిన్ను భయంకరమైనటువంటి బలహీన స్థితికి తీసుకుని వెళ్ళిపోతుంది. కాబట్టి దాని విషయంలో మనం చాలా జాగ్రత్త కలిగినటువంటి వారంగా ఉండాలి. అది అందుకునే యోబు గ్రంథంలో ఒక మాట అంటాడు చూడండి, 5వ అధ్యాయంలో యోబు అంటున్నాడు చూడండి, 2వ వచనం.
యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ఎవరమ్మా? దౌర్భాగ్యమును గురించి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు. బుద్ధి లేని వారు అసూయ వలన. ఎవరంటే బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరంట. చూసారా? మరి మనం చూసినట్లయితే కనుక ఈ యొక్క అసూయ అనేటువంటిది ఎక్కడి దాకా తీసుకెళ్తాయి అంటే బుద్ధిహీనమైనటువంటి పనులు చేసేదాకా తీసుకెళ్తాయి. ఏంటి అలాంటి పని చేసేవేంటంటే ఆ మనిషిలో అంత బుద్ధిహీనమైనటువంటి పని చేయడానికి కారణం ఏంటంటే ఆ మనిషిలో ఉన్నటువంటి అసూయ. ఆ అసూయ వలన అవి ఏం చేసిందంటే ఆ యొక్క వ్యక్తి ఏం చేశాడంటే ఆ యొక్క పనిని, ఇది దౌర్భాగ్యపు పనిని చేయడానికి కారణమైనటువంటి స్థానం. ఒకరెవరైనా కానీ ఆశీర్వదించబడుతుంటే కొంతమందికి అసూయ. ఎందుకని అంటే వాళ్ళు బాగుపడడం అనేటువంటిది మనకు ఇష్టం లేదు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారా అంటే ఆ బాగుపడేటువంటి వ్యక్తి దేని వలన బాగుపడుతున్నాడు, ఈ వ్యక్తి వలన, ఈ వ్యక్తి సహాయం చేయడం వల్ల బాగుపడుతున్నాడు కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో మనం ఏం చేయాలి? ఒక నిప్పు రవ్వ ఎత్తే గనక వీళ్ళిద్దరి మధ్యలో మంటలు ఎగిస్తే అప్పుడు ఆడు ఆశీర్వాదం ఆగిపోద్ది, లేకపోతే ఆడు ఎదగడం ఆగిపోతాడు, లేకపోతే ఆడు పైకి రావడం అనేటువంటిది ఆగిపోద్ది. కాబట్టి వీళ్ళిద్దరి మధ్యన ఎలా చిచ్చు పెట్టాలా అని ఆలోచించేటువంటి స్థానం అదేంటి అంటే అసూయ. ఒక ఇద్దరు మంచిగా ఉన్నారంటే ఈ రెండు కళ్ళతో చూడలేని కళ్ళు ఎన్ని ఉన్నాయంటారు? బోళ్ళని ఉన్నాయి. వాళ్ళని అసలు ఆ అత్త కోళ్ళు ఉన్నారంటే ఎంత ప్రేమతో ఉంటారు అని కనుక ఎవరి కళ్ళంట్లో ఉన్న పడింది అనుకోండి వేసి రక్తం జయం. అంతే సంగతులు. వాళ్ళిద్దరి మధ్యలో ఏ విధంగా తీసుకురావాలని ఆలోచన వచ్చేస్తుంది. ఆ విధమైనటువంటి ఆలోచన వలన ప్రియమైన వారలారా మరి ఆ యొక్క అసూయ అనబడినటువంటి ఆ స్థానం మనలో నుండి ఏం చేయబడాలి అంటే తొలగించబడాలి. దానివలన యోబు ఆ మాటలు మాట్లాడుతూ ఏమన్నాడు 2వ వచనంలో ఏంటంటే అసూయ దేనికి తీసుకెళ్తుందంట? మరణానికి తీసుకెళ్తుందంట. అండ్ అసూయ ఎక్కడ తీసుకెళ్తుంది? మరణానికి తీసుకెళ్తాడు. బుద్ధిహీనమైనటువంటి పని చేసేలాగా చేస్తుంది. ఒక మాట చెప్పాలంటే బుద్ధిహీనమైన పని అంటే ఏంటి? ఏమంటే బుద్ధిహీనమైన పనులు ఏంటి? యవనస్తులు మాకేం తెలుసు అని మేమేం చేస్తాము, అన్నీ అయి తప్ప వేరే మంచి పనులు చేయం కదా. మాకు అని ఒకటని చెబుతాము ఏంటి? నేను చేసేవన్నీ బుద్ధిహీనమైన పనులే కదా. ఏదో బుద్ధిమంతులు చేసే పనులు అంటే ఏదైనా చెప్పాలంటే కనుక లెక్క పెట్టుకోవాలి, అంతేగాని. ఏమండి ప్రియమైన వారలారా జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే మనలో ఆ యొక్క స్వభావాన్ని ఆనాడు కానాన్ని స్వాధీనం చేసుకోవాలంటే వీళ్ళు బయటికి వెళ్ళిపోవాలి అని అన్నాడు. మరి అలాగే మరి ఇంకో మాటలో చెప్పాలంటే నీవు కానాల్లో ప్రవేశించాలంటే ఇది పరిశుద్ధ పట్టణమైనటువంటి కానాల్లోనికి మరి ఇక్కడ కానాన్ అవుతే పాములు తేళ్ళు ప్రవహించేటువంటి కానాన్ అని చెప్పారు. మరి అలాగే నిత్యము నువ్వు నిలిచి ఉండేటువంటి కానాను అనబడినటువంటి ఆ యొక్క పరలోక రాజ్యంలో నువ్వు చేర్చబడాలన్నా కానీ నీలో ఏముండాలంటే వీటిని తీసివేసుకోవాలి. ఇక్కడ తీసివేసుకోకపోతే కనుక ఆయన రాడు, మనలో ఉండడు. మనలో ఆయన జీవం లేకపోతే కనుక మనం దేవుని సన్నిధిలోకి మనం చేర్చబడం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. అర్థమైన వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకంటే మనము ఆ యొక్క దేవుని రాజ్యంలో చేర్చబడాలంటే కనుక కనానీయులు మనలో ఉండకూడదు, హిత్తీయులు మనలో ఉండకూడదు. కనానీయులు ఎవరు? ధనాపేక్షకు సాదృశ్యంగా ఉన్నటువంటి వారు అయినారు. మరి అలాగే హిత్తీయులు ఎవరయ్యా అంటే మరి అసూయకు సాదృశ్యంగా ఉన్నటువంటి వారు అన్నారు. మరి ఆ అసూయ గురించి చెప్పాను కదా. అది భక్తి గల జీవితంలో అసూయ ప్రవేశిస్తే కనుక అది ఎలాంటిది అంటే క్యాన్సర్ వ్యాధి లాంటిది. కాబట్టి చాలా జాగ్రత్త. క్యాన్సర్ వ్యాధి ఏదో 1వ స్టేజ్లోనూ 2వ స్టేజ్లోనూ 3వ స్టేజ్ ఏదో ఈ స్టేజ్లో కనిపెడతారు. ఏమండి? కానీ ఈ అసూయ స్టేజ్కి కనిపెట్టడం ఏమో లేదు.
అది ఏం చెప్తాయంటే ఆఖరికి ఒక బుద్ధిహీనమైన పని చేసి వాడిని ఒక దోషిగా నిలబెడుతుంది. లేకపోతే ఒక బుద్ధిహీనమైన పని చేయడం వల్ల వాడు ఆఖరికి మరణానికి వెళ్ళేలాగా చేస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ జాగ్రత్త. ఎందుకంటే ఆ అసూయతో కూడినటువంటి స్థానాలు నీలో ఎక్కడైనా ఉంటే కనుక వాటిని వెంటనే బయటకు తీసివేసేయడానికి ఇప్పుడు ఆ యొక్క అసూయ అనేటువంటి దాన్ని మన నుండి తొలగించాలని దేవదేవుడు మనకి హెచ్చరికిస్తున్నాడు. మరి మూడవదిగా చూసినట్లయితే కనుక హివ్వీయులు ఎవరున్నాళ్ళు? హివ్వీయులు. మరి ఈ యొక్క హివ్వీయులు అనబడినటువంటి వారు దేనికి సాదృశ్యంగా ఉన్నారు అంటే వ్యభిచారానికి సాదృశ్యంగా ఉన్నారు, కాముకత్వానికి సాదృశ్యంగా ఉన్నారు. వ్యభిచారము, కాముకత్వం అనేటువంటి ఈ యొక్క గుణాలకి సాదృశ్యంగా ఉన్నారు ఈ యొక్క హివ్వీయులు అనబడినటువంటి వారు. మరి వారి గురించి ఆ యొక్క గుణాల గురించినటువంటి విషయం గురించి చూసినట్లయితే కనుక దేవుడు ఆ యొక్క గుణాన్ని మనలో నుండి తొలగించాలి అనేటువంటి ఆలోచన 1 దశలోనికెళ్ళి రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ మాట్లాడుతూ అపోస్తలుడైన పౌలు దశలోనికెళ్ళికి రాస్తూ, నా యందు నాకు ఏ దోషమును కానరాదు, అయినను ఇందువలన నీతిమంతునుగా ఎంచబడను, నేను విమర్శించువాడు నన్ను విమర్శించువాడు ప్రభువే. 1 దశలోనికెళ్ళి 4వ అధ్యాయం 4వ వచనం. అది కాదు, కరెక్ట్. 1 అదే ఎరిగి ఉండి అక్కడ ఒక మాటలు స్పష్టంగా మరొకసారి చదవండి. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్య జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. అదండి, దేవుని చిత్తం ఏమిటి అనేటువంటి విషయంలో ఒక మాటను తెలియపరుస్తూ దాంట్లో మాట్లాడుతూ ఏమంటున్నాడయ్యా అంటే, మీరు ఈ విధమైనటువంటి స్థితిని ఏంటి మన ఆ యొక్క ఘటాన్ని కనుక మనం కాపాడుకోవాలంటే కనుక ఏం కలిగి ఉండాలంటున్నాడయ్యా అంటే పరిశుద్ధతను కలిగినటువంటి వారంగా ఉండాలి. అంటే పరిశుద్ధతను కలిగి ఉండాలి అనేటువంటి మాటలో మరి కొంచెం పైన ఉన్నటువంటి మీరు పరిశుద్ధులగుటయే అనగా అని అన్నాడు. అంటే మనం పరిశుద్ధులుగా ఉండాలంటే మనలో ఉన్నటువంటి ఈ యొక్క స్థానాలు మనలోంచి పోతేనే కానీ మనం పరిశుద్ధులు కావు అనేటువంటి స్థానాన్ని క్లియర్గా చెబుతున్నాడు. ఆ పరిశుద్ధులు అవ్వాలి అని అంటే కనుక ఇదిగో మీలో ఉన్నటువంటి వీటిని ఏది అన్యుల వలె కామాభిలాషను కాక పరిశుద్ధత యందు మరి ఘనత యందును తన ఘట్టములను అంటే మన యొక్క శరీరాలని మనం కాపాడుకునేటువంటి విషయంలో, పరిశుద్ధంగా ఉంచుకునే విషయంలో మొట్టమొదటిగా కామకత్వాన్ని మన నుండి దూరం చేయాలి. ఎందుకంటే కామకత్వం ఉన్నటువంటి వ్యక్తిలో ఉండేటువంటి ఒక గొప్ప భయంకరమైనటువంటి స్థానం ఏంటంటే ఈ మనిషిని అనుమానించే స్థానం అండి. మనిషిని అనుమానించే స్థానం. ఈ యొక్క ఆ యొక్క అభిలాష కలిగినటువంటి వారి యొక్క తలంపులు, ఆలోచనలు ఎప్పుడు కూడా ఒక క్రూయల్గా ఉండేటువంటి ఆలోచనలు కలిగినటువంటి స్థానాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అది ఎటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులుగా ఉన్నారా అంటే మరి ఆ యొక్క పెద్దలు అంటారు, కామంతో కళ్ళు మూసుకుపోయినటువంటి వాడుగా ప్రవర్తిస్తున్నాడని మన పెద్దవాళ్ళు అంటారు. అంటే వాళ్ళకి సిగ్గు కానీ భయం కానీ ఏమీ ఉండవంట. సిగ్గు కానీ భయం కానీ ఉండవంట. అందువలన వారు ఏ తప్పైనా చేయడానికి, ఏ విధమైనటువంటి తప్పు చేయడానికైనా కానీ ఏమాత్రం వెనకాడనటువంటి వారుగాను, ఆ యొక్క పాపం చేయడానికి ఏ విధంగానూ కూడా మరి వెనుదిరిగినటువంటి వారుగా ఉన్నటువంటి స్థానాలు కలిగి ఉంటారు. అందువల్లనే ఆ యొక్క కామాతృత కలిగినటువంటి వాడిని ఒక మాటలో పోలుస్తూ ఏమంటే జంతువు అని అంటారు.
కామాతురత కలిగినటువంటి వ్యక్తిని ఒరే జంతువులాగా ప్రవర్తిస్తున్నావు ఏమిటి అని అంటారు. అంటే జంతువుకి అది స్థలం కాదు, ఇది స్థలం కాదు అనేటువంటిది ఏముండదు, ఏ విధంగా అయితే ఉండదో అలాగే వీడికి ఏ ఆలోచన ఉండదు, ఆ యొక్క రిలేషన్ అనేది ఉండదు, లేకపోతే ఒక ఏ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాలకు సంబంధించినటువంటి స్థానం ఏమి ఉండకోకుండా ప్రవర్తించేటువంటి భయంకరమైనటువంటి స్థానాన్ని గురించి ఆ యొక్క హృదయంలో ఉండేటువంటి ఆ కాముకత్వం అనేటువంటి దానిని ఏం చేయమంటున్నాడు అంటే దూరంగా తీసివేయమంటున్నాడు. యవనస్తులైనటువంటి వారి విషయంలో చాలా జాగ్రత్త పడవలసినటువంటి స్థానం. ఒక్క వయసు వచ్చినప్పుడు ఈ యొక్క కామపు ఆలోచనలు, ఆ యొక్క దురాలోచనలు భయంకరమైనటువంటి మనుషులు కలిగి అందులో కలగడం అనేటువంటి విషయం తర్వాత ఈ దరిద్రపు సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత వాటినన్నింటినీ ఫ్రీగా కలుగ చేస్తూ ఉన్నాయి. దేవుడు తర్వాత విషయం ఈ చూసిన కాడి నుంచి కలుగ చేయబడతా ఉన్నాయి. కాబట్టి వాటి వలన ఏమవుతున్నారు అంటే యవనస్తులు చాలా వరకు మరి దారి తప్పిపోతున్నటువంటి వారు ఉన్నారు. ఈ యొక్క ఆలోచనలు వారి యొక్క మైండ్లో తిరుగుతూ మరి భయంకరంగా రోజు పేపర్లో చూస్తే కనుక ఎక్కడో చోట ఈ యొక్క చావును గురించినటువంటి విషయం లేకుండా ఉండనే ఉన్నటువంటి స్థానాలు ఏర్పడుతున్నాయి. ప్రియమైన వారులారా జాగ్రత్త గమనించండి. ఎందుకంటే ఆ యొక్క మనస్సు, ఆ యొక్క ఆలోచన అనేటువంటిది మనలో నుండి తొలగించబడాలి అనేటువంటి విషయాన్ని దేవదేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే ఓ మాటలో చూస్తే గొప్ప బలవంతుడైనటువంటి సంసోను గురించి మనకు బాగా తెలుసు. ఒక్క గాడి దవడ ఎముక తీసుకుని 1000 మందిని పట ఏదో తోటకూర కాళ్ళు ఎరచుకుంటున్నట్టుగా ఎరగొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. 1000 మందిని చంపుకుంటూ వెళ్ళిపోయాడు. అటువంటి వ్యక్తి మరి ఆఖరికి బానిసగా ఒక ఢిల్లీలో యొక్క మాటల్లో పడిపోయి మరి ఆ యొక్క కామపు ఆలోచనలో పడి ఆఖరికి తన యొక్క బలాన్ని కాదు, తన యొక్క శక్తిని కాదు, మొత్తం అన్నిటిని కూడా పోగొట్టుకున్నటువంటి వాడై ఉన్నాడు. ప్రియమైన వారులారా జాగ్రత్త గమనించండి. ఎందుకంటే ఆ యొక్క ఆలోచన స్థానమే యేసు ప్రభువారు కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత అసలు ఆ ఆలోచన అనేటువంటిది ఆ యొక్క నువ్వు చూసినప్పుడు నీకు ఆ యొక్క మోహపు ఆలోచన నీలోకి వస్తేనే నువ్వు ఆ వ్యక్తితో వ్యభిచరించిన వ్యక్తి అన్నాడు. అసలు ఆలోచన వస్తేనే నీలోనికి ఆ ఆలోచన వస్తేనే నువ్వు తప్పు చేసినటువంటి వ్యక్తి అన్నాడు. అంటే మనం ఎంతగా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాల్సిన వారమే ఉన్నాం అనేటువంటి విషయాన్ని గమనించవలసిన వారమే ఉన్నాం. అది మరలా క్లియర్గా చెప్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ముఖ్యంగా యవనస్తులారా, ఎందుకంటే ఈ విషయంలో నువ్వు చూసినటువంటి ఆ యొక్క కనుచూపు ఎటువంటిదిగా ఉంటుంది? ఆ కనుచూపు వ్యభిచార ధోరణి కలిగినటువంటి కనుచూపుగా ఉంటుందా, లేకపోతే సోదరి భావంతో కలిగినటువంటి కనుచూపుతోటి నువ్వు జీవిస్తున్నావా? మొట్టమొదటిగా చాలా మంది ఏదో సోదరి భావంతో కలిగినటువంటి కనుచూపుని కలిగి ఉండి తర్వాత ఏమవుతున్నారంటే ఈ కామాతృతతోటి ఆ యొక్క కళ్ళు మూసుకుని పోయినటువంటి వారుగా భయంకరమైనటువంటి పనులు చేస్తూ భయంకరంగా దేవుని నామానికి అవమానం తెచ్చిపెట్టేవారుగా ఉంటున్నటువంటి స్థానాలు. యోసేపులాగా పారిపోయేటువంటి ఆ యొక్క ఆలోచన లేనటువంటి వారు. తిమోతితో పేతురు చెప్పినట్లుగా 2:22 చెప్పినట్లుగా యవ్వనేచ్ఛల నుండి దూరంగా పారిపోమని చెప్పినటువంటి మాటను ఏమాత్రం లక్ష్య పెట్టినటువంటి వారుగా ప్రస్తుత కాలంలో యవనస్తులు ఉంటున్నటువంటి భయంకరమైన ధోరణి. దేవుని బిడ్డలారా జాగ్రత్త గమనించండి. ఎందుకంటే ఈ యొక్క హివ్వీలైనటువంటి వారు మనలో నుండి పోతేనే కానీ దేవుని యొక్క సన్నిధి నీలోకి రాదు, లేదా నీవు దేవుని సన్నిధిలోనికి చేర్చబడవు. దేనికైనా కానీ దేవుడు నీతో ఉంటేనే ఇక్కడ నీవు రేపొద్దున దేవుని రాజ్యంలోనికి చేర్చడానికి అవకాశం ఉండదు. లేకపోతే కనుక ఇది ఉండదు, అది ఉండదు. కొంతమంది తప్పు చేశారు. దావీదు గారు చేశారు తప్పు, క్షమించబడ్డాడు. తన జీవిత కాలం అంతా కూడా ఏడుస్తూనే ఉన్నాడు. దాని యొక్క శిక్షణ మొత్తం తప్పించబడ్డానికి అవకాశం లేకపోయింది, కానీ క్షమించబడ్డాడు. తన జీవితంలో తను మాత్రం క్షమించబడ్డాడు. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. ఎందుకంటే మన యొక్క ఆలోచనలు, మన యొక్క స్థానాలు దేవదేవుడు ఎంతగా నియంత్రించుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాము అనేటువంటి విషయాన్ని
దేవుడు మనకు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. ఎటువంటి వారంగా ఉంటామంటే మన కళ్ళు, మన కనుచూపు మనల్ని చాలా బలహీనంగా చేస్తుంది. చాలా విషయాల్లో చాలా బలహీనంగా చేస్తుంది. షుగరు బాడీలో ఒక పెద్ద ప్లాంటే ఉంటే వీళ్ళకి స్వీట్ చూడగానే ఎంత ఆశ అంటే ఆ స్వీట్ తినాలనేటువంటి ఎంత కోరిక అంటే అంత కోరిక. ఆ స్వీట్ బాక్స్ కనపడిందంటే దాంట్లో నుంచి స్వీట్ తీసుకుని తినేదాకా ఇది మనసు ఆగదు. తప్ప కొట్టేసుకుంటాడు, అందరికీ పంచిపెట్టవచ్చు. మీకు షుగర్ కదా వద్దులే మీరు అని అంటే, నా దగ్గర షుగర్ ఎక్కడ ఉంది, నాకు షుగరే లేదు అని చెప్పి సీరియస్గా అందరూ ఒకటి తీసుకుంటే వీళ్ళు 2 తీసుకుని తినేస్తారు. ఎంత ఆశ అంటే ఎంత మనం ఏది తినకూడదు, ఏది ఉండకూడదో అదే మన శరీరం ఏం చేస్తూ ఉంటుందంటే చాలా ఎక్కువగా ప్రేరేపిస్తుంది. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. అందుకనే దేవదేవుడు చెప్తూ వచ్చాడు కదా, నీ యొక్క కళ్ళు నీ గనక దేవుని యొక్క మాట గనక వ్యతిరేకంగా ఉంటే గనక కళ్ళు తీసేసి గుడ్డోడు పోయి పరలోక రాజ్యాన్ని చేరడం ఎంతో మేలు అన్నాడు. ఏమన్నా అంతే అన్నాడా? ఒక చెయ్యి నీకు అభ్యంతరం కానుకుంటే చెయ్యి తీసేసి కుంటోడుగా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి తప్పులేదు అని అన్నాడు. అక్కడ ప్రత్యేకంగా కళ్ళు లేనటువంటి గుడ్డోడనో లేకపోతే చెయ్యి లేనటువంటి కుంటోడనో ఇక్కడ ఉన్నాయి కానీ తెగలో అక్కడేం లేవు. ఎందుకంటే మహిమ కలిగిన శరీరంతో ఎత్తబడేటువంటి మనకి అన్నీ వస్తాయి అక్కడికి వెళ్ళినప్పుడు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డ, ఎందుకంటే దేవుడు మనకు ఖచ్చితంగా చెప్పాడు, వాటి విషయాల్లో ఒక రూల్ని చెప్పాడు. కాబట్టి వాటి విషయంలో మనం జాగ్రత్త పడవలసిన వారమైనాం. ఎందుకంటే కొంతమంది యవనస్తులైనటువంటి వారికి మరి ఈ యొక్క అలవాట్లు, ఈ యొక్క కనుచూపు ద్వారా వచ్చేటువంటి అలవాట్లు ఏవి ఓ మాటలో చెప్పాలంటే, ఎందుకంటే ఈ యొక్క సెల్ ఫోన్లో చూసి గేములు, బెట్టింగ్లు, రకరకాలైనటువంటి బెట్టింగ్లు, ఏమండి భయంకరమైన బెట్టింగ్లు. ఒకడు అమ్మాయిలు పిచ్చి ఉన్నటువంటి అమ్మాయిల బొమ్మలే చూస్తుంటాడు. పొద్దున్న సాయంత్రం వరకు వాళ్ళు నవ్వుకుంటూ ఉంటాడు, ఏంటో తెలియదు. ఆ బొమ్మలు చూసుకుంటూ నవ్వుతూ ఉంటాడు, పిచ్చోళ్ళకి తిరుగుతూ ఉంటాడు. ఇది పార్కుల్లోనూ లేకపోతే కనుక అక్కడక్కడ రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు. వీడి ఎక్కువ ఏం కావాలంటే ఖాళీ ప్రదేశాలు కావాలి, చీకటిగా ఉండే ప్రదేశాలు కావాలి వీడికి. ఆడి ఆ యొక్క బలహీనత ఉన్నట్టు సైతం చేత బట్టబడినటువంటి వాడు. కొంతమందికి బెట్టింగ్లు వీడి పని ఏంటంటే పొద్దున్న లేచిన కానించి ఎక్కడ క్రికెట్ జరుగుతుంది, ఎక్కడ బెట్టింగ్లు జరుగుతున్నాయి, ఎక్కడ ఏం జరుగుతుంది, ఏ రేసులు ఎక్కడ జరుగుతున్నాయి, వీడికి ఇదే పిచ్చి. వీడికి అమ్మాయిలు పిచ్చి ఉండదు. వీడికి అమ్మాయి అంటాడు. వీడికి ఏంటంటే అరే అక్కడ రా పలానా బెట్టింగ్ రా, సూపర్ రా అదంటే అలాగా ఎక్కడ అంటాడు. వీడేంటి వీడి పిచ్చి వీడిదే. నిజం బిడ్డలారా, దేవుడు మన యొక్క దేహంలోనికి వచ్చేటువంటి ఆ యొక్క స్థానాల గురించినటువంటి విషయంలో మనల్ని ఎంతో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాన్ని పలు విషయాల్లో చెప్తూ వచ్చాడు. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, ఒక్క వ్యభిచారం అనేటువంటి స్థానంలో దేవదేవుడు చెప్తూ ఎవరిని వ్యభిచారులు అని అన్నాడు అంటే, దేవునికి ఇష్టపడినటువంటి వాడు, దేవుడు ఇష్టపడి ఎవరినైతే ఆ ఐగుప్తు బానిసత్వంలో నుండి కాపాడి తీసుకొచ్చి కానాను అనేటువంటి పాలుతేలు ప్రవహించేటువంటి సమృద్ధి కలిగినటువంటి ప్రదేశంలో ఉంచాడో వాళ్ళనే ఆఖరికి ఏమన్నాడా అంటే వ్యభిచారులైనటువంటి ప్రజలు అని అన్నాడు. ఎందుకు వాళ్ళు వ్యభిచారులైన ప్రజలు అయ్యారు అని ఒక మాట చూసుకున్నట్లయితే కనుక ఏంటయ్యా వాళ్ళు చేసిన వ్యభిచారం అంటే, దేవాది దేవుణ్ణి ఆయన భర్తగా, ఆయన కర్తగా, ఆయనే మమ్మల్ని విడిపించిన వాడు, కాపాడువాడు అని చెప్పి నమ్మి విశ్వసించిన వాళ్ళు ఏం చేశారయ్యా అంటే, కొన్ని తరాలు అవగానే ఆయన్ని విడిచిపెట్టి విగ్రహారాధన చేయడం మొదలుపెట్టేప్పటికి వాళ్ళని ఏమన్నాడంటే వ్యభిచారులైనటువంటి వాళ్ళరా అని అన్నాడు. అంటే దేవుని నమ్మినటువంటి వారంగా ఉండకోకుండా మనం కూడా ఏం చేస్తున్నాం అంటే, దేవుని నమ్మినటువంటి క్రియలు మనలో లేకోకుండా, దైవిక సంబంధమైనటువంటి ఆలోచనలు మనలో లేకోకుండా, దైవిక సంబంధమైనటువంటి ఆ యొక్క తలంపులు మనలో లేకుండా వాటిని పక్కన పెట్టి మనం ఏం చేస్తున్నామంటే విగ్రహారాధన సంబంధమైనటువంటి వారు చేసే వాటికంటే ఎక్కువ ఆలోచనలు చేసి, ఎక్కువ పనుల్లో పాల్గొని, ఎక్కువ రీతిగా మనం ముందుకు దూసుకొని పోతూ ఉన్నటువంటి ఆ స్థానాలను బట్టి దేవదేవుడు మనం ఏం
చేస్తూ ఉంటాడంటే ఎంతగానో బాధపడుతూ ఉండేటువంటి వాడే ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ జాగ్రత్తగా గమనించు. ఎందుకంటే ప్రతి ఒక్క విషయంలోనూ దేవదేవుడు నీవు ఎలా ఉండాలి, నీ దేహాన్ని ఎలా ఉంచుకోవాలి పరిశుద్ధంగా, నీ దేహానికి ఏది అలంకరణగా ఉండాలి అనేటువంటి విషయాల్ని స్త్రీలైనటువంటి వారికి కానీ పురుషులైనటువంటి వారికి కానీ క్లియర్గా తెలియపరిచాడు, చక్కగా తెలియపరుస్తూ వచ్చాడు. మరి ఒకటో పేతురు 2వ అధ్యాయంలో మీరు అలంకరించుకోవాల్సినటువంటి విషయాల గురించి చెప్పుకుంటూ వచ్చాడు. నేను మీకు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ జాగ్రత్తగా గమనించు. అంటే దేవుడు మనల్ని ఆ యొక్క స్థితి నుండి, ఆ యొక్క వ్యభిచారమైనటువంటి ఆ యొక్క దేవునికి దూరం చేసేటువంటి ఆ కామకత్వపు ఆలోచనలు కలిగినటువంటి, అంటే దేవుణ్ణి కూడా సైతము విడిచిపెట్టి భయంకరంగా లోకంలో తిరిగేవాడు. నిజంగా నువ్వు ఒక మాట చెప్తాను. మరి ఆదివారం దేవుని సన్నిధికి రావడానికి అవకాశం ఉండి కూడా ఆ వ్యక్తి దేవుని సన్నిధికి ఆమె కానీ ఎవరైనా కానీ, స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా కానీ దేవుని సన్నిధికి రాకోకుండా ఇంట్లో తన్ని పెట్టి పడుకునే ఉంటారు సరా, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళే ఎవరో దేవునికి వ్యతిరేకంగా ఉండేవారు. మాటలు చెప్పినట్లయితే కనుక ఈ యొక్క స్వభావం కలిగినటువంటి వారు, వ్యభిచార స్వభావం కలిగినటువంటి వారు. ఎందుకు నేను అంత గట్టిగా చెప్తున్నానంటే వాళ్ళు తప్పు పాపం చేస్తున్నారని కాదు. ఏంటి వాళ్ళు చేసే పాపం? దేవుని సన్నిధికి రావాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, కానీ వండుకోకుండా ఉంటున్నావు. చూడు, నువ్వు ఎక్కడ ఉంటున్నావు? దేవుని సన్నిధికి వస్తే దేవునితో సహవాసం ఉంటుంది, దేవుని బిడ్డలతో సహవాసం ఉంటుంది. కానీ నువ్వు ఎక్కడ ఉంటున్నావు అంటే రూమ్లో గడిపెట్టుకుని ఫ్యాన్ వేసుకుని ఏసీ వేసుకుని పడుకుంటున్నావు. దానివలన ఆ యొక్క శరీర సుఖానికి నువ్వు బానిసైపోయావు. దానివలన నీకు ఏమిటై వచ్చేది? పాపం తప్ప వేరే, శాపం తప్ప వేరేది ఏమీ కూడా లేదు. కాబట్టి దేవుని కూడా ఇటువంటి ఆలోచనలు ఏం చేయాలంటే మనం తీసివేసుకోవాలి. ఇటువంటి ఆలోచనల్ని తీసివేసుకుని దేవుని యొక్క సన్నిధి మనతో ఉండటం కోసమని, దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశించడం కోసమని మనం ఎప్పుడైతే ఆశతో మరి దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటూ వస్తామో అప్పుడు దేవదేవుడు ఏం చేస్తాడంటే మన ఎంతగానో ఆశీర్వదించేవాడే ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందులో కొలస్సీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఈ మాటను చదువుకుని ముగించేసుకుందాం. జారత్వమును చాలమ్మా. ఎందుకంటే మొట్టమొదటే చెప్పేశాడు దాని గురించి. భూమి మీద ఉన్నటువంటి ఇగో మీ అవయవములను, ఫస్ట్ మీ అవయవంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవయవంలోను ఏంటంటే మొట్టమొదటిగానే జారత్వమును, అపవిత్రత అంటే ఏమై ఉన్నాయి ఇవన్నీ ఎటువంటి స్థానాలు కింద ఉన్నటువంటి అన్నీ కూడా మరి చూసుకున్నట్లయితే దేవదేవుడు మనలో ఉండకుండా ఉండవలసినవి అయి ఉన్నాయి అనేటువంటి ఆ యొక్క మాటను చాలా స్పష్టంగా చెప్తున్నాడు. దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును, లాస్ట్లో అదే మాట అంటాడనమాట. మరి వీటన్ని ధనాపేక్షను చంపివేయుడి, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చినట్టు. ఏంటి? ఇవన్నీ ఎవరైతే ఉన్నారో అటు వారికి ఏముంటుందంటే అవిధేయత ఉంటుంది, విధేయత ఉండదు. కాబట్టి దాంట్లో ఆ విధేయత చూపనేటువంటి వాటి విషయాల్లో మొట్టమొదటి మాటే జారత్వము అనేటువంటి మాటను మనం చాలా చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డ జాగ్రత్త. ఎందుకంటే మనం పైకి చూడడానికి చాలా భక్తిపరులుగా, భక్తి కలిగినటువంటి వారంగా మనం ఉంటాం. కానీ మనలో దాగి ఉండి ఎవరికి కనపడకోకుండా చేసేటువంటి తప్పులు, ఎవరికి కనపడకోకుండా చేసేటువంటి మాట్లాడేటువంటి మాటలు, ఎవరు పట్టించుకో, ఎవరు చోట్లే మనని అన్నట్లుగా మనం చేసేటువంటి కొన్ని వ్యవహారాలు, దేవుని బిడ్డలారా జాగ్రత్త. అవి అన్నీ కూడా దేనికి సూచనగా ఉన్నాయంటే వ్యభిచార క్రియలకు సూచనగా ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క ప్రతి స్థితిని కూడా దేవదేవుడు మనలో నుండి విడిపించునుగాక, మన యొక్క ఆలోచనల నుండి తొలగించునుగాక, మన కను దృష్టిని పరిశుద్ధపరచునుగాక, మన ఆలోచనలు యావత్తు ఆయన తన చేతిలోని తీసుకొని ఉంచునుగాక, శత్రువు యొక్క బంధకాల నుండి మనలను విడిపించి ఆ యొక్క వ్యభిచార కోపము నుండి విడిపించునుగాక.
మనలో ఉన్నటువంటి ధనాపేక్ష నుండి విడుదల, రెండవది ఏంటంటే అసూయ నుండి విడుదల, మూడవది ఏంటంటే వ్యభిచార సంబంధమైనటువంటి కోపముల నుండి, ఆ యొక్క ఆలోచనల నుండి, తలంపుల నుండి, ప్రతి ఒక్క దాని నుండి కూడా మనకు దేవదేవుడు గొప్ప విడుదలను ఇచ్చునుగాక. మరి ఇంకొక 4 ఉన్నాయి, కానీ సమయం లేదు. మనం వచ్చే ఆదివారం నాడు ఈ 4 కూడా ధ్యానం చేద్దాం. దేవుడు మనల్ని ప్రేమించి సమయాన్ని ఇచ్చాడు కాబట్టి ఆ సమయంలో మనము వీటి నుండి విడుదల పొంది మన యొక్క బలహీనమైన ప్రతి స్థితిని కూడా దేవుని దగ్గర మనం ఒప్పుకుంటే ఆయన మనల్ని ఏం చేస్తాడంటే పరిశుద్ధపరుస్తాడు, మనం పవిత్రపరుస్తాడు. ఆయన సన్నిధిలో ఆయన బిడ్డలుగా మనల్ని నిలబెట్టేవాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలను దీవించును గాక. మనం దేవుని యొక్క సన్నిధిలో మోకరించి మన స్థితిని ఒకసారి దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా